సైదాబాద్ జువైనల్ హోం నుంచి 5 జువైనల్స్ పారిపోయారు. 2 రోజుల క్రితం జువైనల్ హోం వెనుక గేటు తాళం పగలగొట్టిన జువైనల్స్ పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే జువైనల్స్ పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై సైదాబాద్ పోలీసులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. అయితే పారిపోయిన వారిలో 2 మిర్యాలగూడలో జరిగిన కేసులో నిందితులుగా ఉండగా ఒకరు OUPS మరొకరు జహీరాబాద్ PS లిమిట్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్న పోలీసులు జువైనల్స్ స్వగ్రామానికి వెళ్లారేమోనని ఆరా తీస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సైదాబాద్ జువైనల్ హోమ్ నుండి 5 జువైనల్ పిల్లలు పారిపోవడం జరిగింది. ఇదే సైదాబాద్లో ఉన్నటువంటి జువైనల్ హోంలో 3 రోజుల క్రితము అర్ధరాత్రి గేటు దూకి ఆ పిల్లలు పారిపోయినట్టు సైదాబాద్ పోలీసులకు జువైనల్ హోమ్ నిర్వాహకులు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే జువైనల్ హోమ్ నుంచి కొంతమంది పిల్లలు పారిపోయారు. అప్పుడు కేసు నమోదు చేసి పిల్లల్ని పట్టుకొని వచ్చడం జరిగింది. బాల నేరస్తులతో పాటు ఏదైతే ఆపరేషన్ ముస్కాన్కి సంబంధించిన పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అబ్బాయిలను ఇక్కడ ఉంచుతారు. ఈ హోమ్ అంతా కూడా చాలా సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్తో పాటు సీసీ కెమెరాలు వీరన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు. కానీ గత 5-6 రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు. మనం అక్కడ చూసినట్టయితే పర్యవేక్షణ కూడా లేదు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ జువెనైల్ హోమ్కు ఉన్నటువంటి సీసీ కెమెరా కిందికి వేలాడుతూ కనబడుతుంది. అవి కూడా పని చేయట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవి 5 అబ్బాయిలు ఎక్కడికి పారిపోయారు, వారికి సంబంధించి సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి సంబంధించి పూర్తిగా ఎక్కడికి వెళ్ళారు, వారు ఇక్కడి నుండి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. జువైనల్ హోమ్లో బాల నేరస్తులతో పాటు మిగతా వెట్టి చాకిరి చేసే పిల్లలు కావచ్చు, అనాథ పిల్లలు కావచ్చు, కొంతమందిని జువైనల్ హోమ్కి తీసుకువచ్చి ఇక్కడే పర్యవేక్షణలో పెడుతూ ఉంటారు. అలాంటి పిల్లల్ని 5 గేట్ ద్వారా పారిపోయారని చెప్తున్నారు. ఏ విధంగా పారిపోయారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు, వాటన్నిటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జువైనల్ హోమ్కి సంబంధించి మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా మెయింటెనెన్స్ ఉంది, అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు తెలుసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఇదే జువైనల్ హోమ్ నుంచి పిల్లలు పారిపోయిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇకమైనా జువైనల్ హోమ్కి సెక్యూరిటీ పెంచి సీసీ కెమెరాలను కూడా నిత్యం పనిచేసే విధంగా చూసుకోవాలని చెప్పేసి పోలీసులు సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు అనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఈ జువైనల్ హోమ్ నుంచి చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, బయట ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 5 పిల్లలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో గోడ దూకి పారిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీరంతా వివిధ కేసుల్లో నిందితులుగా అరెస్ట్ అయ్యి మైనర్గా ఉండడంతో వీరిని జువైనల్ హోమ్కి తరలించడం జరిగింది. ఆ కేసులో నిందితులు ఉన్నారు కాబట్టి, మైనర్ పిల్లలు కాబట్టి వారిని ఇక్కడికి తీసుకొచ్చి జువైనల్ హోమ్లో పెడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వారికి సంబంధించి ఇంటికి పారిపోయారా లేకుంటే ఇతర వేరే జిల్లాలకు ఏమైనా పారిపోయారా అనే దానికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 5 కలిసి ఒకేసారి పారిపోవడం, ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి జువైనల్ హోమ్ నుంచి పిల్లలు ఎక్కడికి వెళ్ళారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, సైదాబాద్.